చేపల ఫ్రై చేద్దాం అందుకే ఇలా చేపలు తీసుకున్నా. అందులో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి చేపలు మనం ఎప్పుడు కానీ సాల్ట్ వేసి కడుక్కోవాలి. సాల్ట్ వేసి కడుక్కుంటే దానిలో ఉన్న మలినాలన్నీ పోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఇష్టం. సరే, ఇలా పొట్ట అంత ఇట్లానే ఉన్నది, అందుకే మంచిగా నీట్గా రాసుకోవాలి. మంచిగా నీట్గా కలుపుకోవాలి. పీసులు ఒకటి ఫ్రెష్గా కలుపుకోవడం జరిగింది. నీట్గా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం, మెంతులు పౌడరు, మెంతులు ఎప్పుడు కానీ వేయించుకోవాలి. మనం మెంతుల్ని ఇలా పోసుకొని పొడి చేసుకోవాలి. అలాగే అది మెంతులు మెత్తగా దంచుకోవాలి. ఒక గిన్నెలో పోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చేపల కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం తగినంత, అల్లం, మెంతి పొడి తగినంత వేసుకోవాలి. మొత్తం వేసుకోవద్దు, ఎందుకంటే మొత్తం చేదు వస్తుంది. పసుపు కొంచెం సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్, ఇది కూడా తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే ఎవరు తింటారు కదా, అట్లా. నెక్స్ట్ కొంచెం మసాలాలు, అంటే కొంచెం మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కలుపుకోవాలి, సూపర్గా కలుపుకోవాలి. మళ్ళీ అంటే చేపల ముళ్ళు మనకు వస్తే జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకైనా మంచిది. నీట్గా కలుపుకోవాలి మొత్తం, అంటే ముక్క ముక్క పట్టేటట్టు కలుపుకోవాలి. అయిపోయింది, కలుపుకోవాలి. 30 minutes or 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకు కావాల్సిన చేపల ఫ్రై కావాల్సిన చేపలు వచ్చేసి మంచిగా కాసేపు మనం నానబెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిని మనం ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడయ్యేదాకా చూసుకోవాలి. నూనె వేడైనాక ఒక్కొక్క పీస్ తీసి వేసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా ఇలా తీసుకొని ఇలా ఇలా వేడి వేడి చేపల ఫ్రై ఈజ్ రెడీ. చూసారా? వేడి వేడిగా ఫిష్ ఫ్రై రెడీ. వాటిపై నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది.